కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వ్యవస్థలను మార్ఫింగ్ చేస్తూ అనేక జీవోలు విడుదలవుతున్నాయి. పోలీస్ వ్యవస్థ ఏ ప్రజాహితమైన కార్యక్రమం జరిగినా, ప్రజలను మేల్కొల్పడానికి చేసే ఏ ప్రయత్నానికైనా మా పర్మిషన్ లేదనటం చూస్తే అసలు మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా అన్న అనుమానం వస్తుంది. అసలు దేనికి పర్మిషన్ ఉంది, దేనికి పర్మిషన్ లేదు అనటం చూస్తుంటే మాకు ఆంధ్రప్రదేశ్లో ఉండటానికి పర్మిషన్ ఉందా లేదా? పోలీసు అంటే ప్రజల్లో నమ్మకం పెరగాలి, న్యాయం వారి ఊపిరి కావాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే న్యాయానికి నల్లగుడ్డ వేసి అన్యాయానికి పెద్దపీట వేస్తున్నట్టుగా ఉంది. దీనివల్ల పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుంది. సోషల్ మీడియా నియంత్రణకు మీరు చేసే ప్రయత్నానికి చట్టబద్ధత ఉందా? అదుగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు ఉంది మీ వ్యవహార శైలి. ఈ పనుల వల్ల ప్రజా సంఘాలు, విపక్షాల గొంతు నొక్కి ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటంలా ఉంది. చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి చివరికి బెయిల్ కూడా రానివని పరిస్థితులు. ఇది కక్ష సాధింపు కాదా? మీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న వారిపై దౌర్జన్యం చేయటం, అక్రమ కేసులను బనాయించడం వంటివి చేస్తూ ప్రజల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి చేస్తున్న ప్రయత్నాల్లా కనిపిస్తున్నాయి. ఇక వాలంటరీ వ్యవస్థను చూస్తే ఎంతో భవిష్యత్తు కలిగిన యువతకు వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చేశామంటూ వాళ్ళని దినసరి కూలీలుగా మార్చి వారి భవిష్యత్తును నాశనం చేస్తూ వారికి ఏదో ఉన్నత స్థానం ఇచ్చామని చెప్పుకోవటం చాలా సిగ్గుచేటు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. కడుపులో పెత్తందారీతనాన్ని పెట్టుకొని బయటకు పేద వర్గాల ప్రతినిధిగా చెప్పుకుంటూ క్రింది వర్గాల వారిని మోసం చేస్తున్నారు. ఈ రోజుల్లో కనీసం నెలసరి జీతం 15,000 లేనిదే కుటుంబ జీవనం సాధ్యం కాదు. అలాంటిది చాలని జీతంతో యువతను అక్రమ సంపాదన వైపు నెడుతూ వ్యవస్థలను పాడు చేస్తున్నారు. ఈ అన్యాయాలను వివరిస్తూ కింది స్థాయి ఉద్యోగులను ఆలోచనాపరులుగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. తన భర్త జైల్లో ఉన్నాడని తన వంతుగా పూజలు, యాత్రలు చేస్తున్న వారిపై నియంత్రణ ఏంటి? ప్రజాహితమైన కార్యక్రమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ సభలకు, యాత్రలకు పర్మిషన్ ఉండదు. కానీ మీ వ్యవస్థలను వ్యతిరేకించి మాట్లాడే వారిని నియంత్రించి నిజాలకు సమాధులు కడుతున్నారు. సోషల్ మీడియా నియంత్రణ జరగటం చాలా హర్షించదగిన విషయం. కానీ ఈ నియంత్రించాల్సిన లిస్టులో మొదటి వరుసలో డైమండ్ రాణి, క్లీనర్ రాణి, ఆంబోతు రాంబాబు వంటి వారు మొదటి వరుసలో ఉన్నారు. జగన్కు అత్యంత సన్నిహితుడిగా ఉండే బూతుల నాని ఒక పెళ్లి సందడిలో పవన్ కళ్యాణ్ని చూడగానే చేతులు చాచి షేక్ హ్యాండ్ ఇవ్వటం, ఇది దేనికి సంకేతం? రాధా పవన్ కళ్యాణ్లను అడ్డం పెట్టుకొని తిరిగి శాసనసభ్యుడిగా ఉండాలని కోరుకుంటున్నావా? నీకెందుకు నాని బీరాలు పలికే మాటలు? దీన్ని బట్టి నీ దమ్మేంటో తెలుస్తుంది. రాబోయే 2024 ఎన్నికల్లో మన సత్తా ఏంటో చూపిద్దాం. ప్రజల్నే కాల్చుకు తింటున్న ఈ సైకో పాలనను అంతం చేద్దాం. మీ ఎలిశెట్టి సుహాసిని కృష్ణ, మహిళా కాపునాడు రాష్ట్ర అధ్యక్షురాలు. సమాచారం, సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి.